UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం? యాక్చువల్గా కర్కాటక రాశి వాళ్ళకి కూడా బాగుందన్నమాట. అంటే ఏంటి, ఎలా బాగుంది అనేది చూస్తే వీళ్ళకి శ్రమ పడడం అనేది తప్పదు. ఎందుకంటే అష్టమ శని జరుగుతోంది. అష్టమ శని జరుగుతున్నా కూడా 9th రాహు ఉండి 3rd కేతు ఉన్నాడు. అయినా కూడా ఈ నెల బాగానే ఉంటుంది. దేంట్లో బాగుంటుంది? కెరియర్ విషయంలో బాగుంటుంది. అంటే ప్రమోషన్ వచ్చే సూచనలు, లేకపోతే వేరే జాబ్ మార్పిడి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించడం కానీ, పుణ్యనది స్నానాలు చేయడం కానీ ఈ నెల వీళ్ళకి కనిపిస్తోంది. మనకి తెలిసింది చలికాలమే, బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటివి శుభకార్యాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. బికాస్ జూపిటర్ మనకి మంచి సంచారంలో ఉన్నారనమాట. అలాగే మనం చూసామంటే 12th మనకి మార్స్ సంచారం జరుగుతోంది కనుక తప్పక వీళ్ళకి కుటుంబ పరిస్థితిలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ, అలాగే అప్పులు చేసే ఛాన్సెస్ రావడం కానీ, అలాగే ఈఎంఐస్ కట్టుకోకపోవడం కానీ, కొన్ని ఇబ్బందులు మానిటరీగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు మెర్కురీ ఏమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ ఏమో మనకి దిగుతున్నారు. అంటే 12వ లార్డ్ ఏమో 2nd హౌస్లో ఉన్నారు, అది కూడా 3rd. అంటే చాలా శ్రమ అనేది రాసి పెట్టుంది. అందుకని బాగానే ఉంది అన్నాను, బాగుంది అనుకోలేదు. సో అలాగే ఏంటంటే ఎవరైనా ఇక్కడ ట్రేడర్స్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ, అంటే ఉద్యోగస్తులు కానీ అనుకుందాము, కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి. కెరియర్లో పైకి చూడడానికి చాలా బాగుంది అనిపించిన కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పదు. అలాగే ఏంటంటే హెల్త్ విషయంలో ఎస్పెషలీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాల్సిందే.
అండ్ ఆల్సో మనకి ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఇంట్లోంచి అంటే స్టార్ట్ చేద్దాం ఏదైనా అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఏదైనా లేటే అవుతుంది. కొన్ని అడ్డంకాలనేవి కొంచెం తప్పదు. అంటే ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కూడా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే బావుంది అనుకున్న వాళ్ళకి ఏదో ఒక అడ్డంగా రావడం గానీ, కొంచెం స్టాప్ అవ్వడం గానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చినా కూడాను వాళ్ళకి తగినది రాదు ఈ నెల. ఇంకా కొంచెం ట్రై చేయవలసిందే. అధిక శ్రమ పడవాలి. అంటే ఇప్పుడు నేనింత శ్రమ పడుతున్నా నాకేం రాలేదు అనుకోకుండా ఇంకా శ్రమ పడడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. శ్రమ పడితేనే మనకి తగిన ఫలితం అనేది వస్తుంది. అది ఈ నెల కాకపోయినా వచ్చే నెలలో అయినా అది మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే మనం స్టూడెంట్స్‌కి చూసాము అంటే కూడా స్టూడెంట్స్‌కి కూడా ఏంటంటే అధిక శ్రమ అంటే ఇప్పుడు ఎనీవే ఎగ్జామ్ టైమ్ కూడా వచ్చేసింది. అండ్ మనము జాలీగా ఉందాము. నేను బాగా చదువుతున్నాను అనుకునే వాళ్ళందరికి కూడా శ్రమ అనేది మరి చాలా ఎక్కువ అధికంగా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తోంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ కూడా మనకి థర్డ్‌లోకి వెళ్తున్నారనమాట. సో కొంచెం డిఫికల్ట్ పీరియడ్. అంటే కొన్ని గోచరాలు థర్డ్‌లో ఉంటే బావుంటుందంటారు. అదేంటంటే పాజిటివ్ ఉంటుంది. అట్లా నెగెటివ్ ఉంటుందనమాట. సో ఇదేంటంటే శ్రమ పడే ఒక యోగం, శ్రమ పడే ఒక మాసం అనుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి. పరిహారాలు అలాగే కలర్స్ అండ్ దిక్కులు కూడా చెప్పండి మేడం. ఓకే. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మనము శివుడికి, ఈశ్వరుడికి సోమవారం అభిషేకం చేయడం గానీ, మహామృత్యుంజయం చేయడం గానీ మంచిది. ఎందుకంటే హెల్త్ కొంచెం కుదుట పడాలి. అదేంటంటే అది లాంగ్ టర్మ్ చేసుకోవాల్సిన ఒక పని. అందుకని మనం జనరల్‌గా ఈ నెల వరకు మాట్లాడుకుంటున్నాము. సో ఇది చేయొచ్చు. అలాగే మనం చూసామంటే ఇంట్లో ఉన్న ప్రాణులకు గానీ, చీమలకు గానీ లేకపోతే అలాగే ఫిషెస్ కూడా మనం ఏంటంటే ఫుడ్ పెట్టొచ్చనమాట. తప్పక ఇవన్నీ చేస్తే ఏంటంటే పాజిటివిటీ మనం ఎప్పటికైనా ఒకళ్ళకి ఆహారం పెడితే ఏంటంటే ఆ బ్లెస్సింగ్ అనేది మనకుంటుంది. అలాగే మనం ఏంటంటే సమ్మర్ అయితే మనం నీళ్లు అవి పెట్టమని చెప్తూ ఉంటాము. ఇదైతే కొంచెం ఆహారం పెట్టినప్పుడు తప్పక ఏంటంటే ఆ బ్లెస్సింగ్ అనేది యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది లేకపోతే దేవుడి బ్లెస్సింగ్ అనేది మనకి తప్పక ఉంటుంది. ఇది చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే శనికి దానం చేయడం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. శనివారం అన్నమాట. ఇవి 2 చేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక పింక్ నుంచి ఆరెంజ్ వరకు వెళ్ళడం. ఆరెంజిష్ రెడ్ మనం అంటాం కదా! సంధ్యా సమయం అంటూ ఉంటాం. అది చాలా బావుంటుంది ఆ కలరు. ఆ కలర్ వాడడం అనేది చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆన్ మండేస్. అదే ఇంకా డార్క్ కలర్ కొంచెం అంటే స్కై ఎలా ఉంటుంది అట్లాగా. సో చాలా బావుంటుంది. దిక్కుల విషయానికి వస్తే కనుక తప్పక మనము వెస్ట్ చెప్పుకోవచ్చు. వెస్ట్ డైరెక్షన్ చెప్పుకోవచ్చు అనమాట. జనరల్ ప్రెడిక్షన్సే. మనం ఏంటంటే వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడు అన్నీ మారుతాయి. ఎందుకంటే రెమెడీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. అవకాశం కదా! మారుతాయి తప్పక. ఎందుకంటే ఈచ్ ఇండివిడ్యువల్ హారోస్కోప్ డిఫరెంట్ కదా మరి. చాలా చక్కగా చెప్పారు. కొంచెం కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారికి. అలాగే పరిహారాలు చాలా చక్కగా చెప్పారు. దిక్కులు, రంగుల విషయం కూడా చెప్పారు. కలర్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి. అయితేనే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గర మీరు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.